మీరు ఎప్పుడైనా పంచతంత్ర కథల వెనుక ఉన్న అసలు చరిత్ర గురించి తెలుసుకున్నారా? ఈ కథలు ఎలా పుట్టాయి? ఎవరు రచించారు? ఇవి ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చాయి? ఈ వీడియోలో మీరు పంచతంత్ర కథల వెనుక ఉన్న అసలు కథను, వాటి ప్రాముఖ్యతను మరియు ప్రపంచవ్యాప్తంగా ఇవి ఎలా ప్రాచుర్యంలోకి వచ్చాయో తెలుసుకోబోతున్నారు. పంచతంత్ర కథలు ప్రాచీన భారతీయ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధమైన, ప్రభావవంతమైన కథల సంకలనం. ఈ కథలు నీతి, బుద్ధి మరియు జీవిత సత్యాలను సరళంగా, ఆకర్షణీయంగా వివరిస్తాయి. పంచతంత్ర కథలు మొదట సంస్కృతంలో రచించబడి అనంతరం అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. పంచతంత్ర కథలు ప్రధానంగా పిల్లలకు నీతిని బోధించేందుకు రూపొందించబడ్డప్పటికీ వీటి కథన శైలి అన్ని వయస్సుల వారికి సమానంగా ఆకర్షణీయంగా ఉంటుంది. పంచతంత్రం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. పంచ అంటే 5, తంత్రం జ్ఞానం, మంత్రం లేదా వ్యూహం. పంచతంత్రం అనేది 5 విభాగాలుగా విభజించబడిన నీతి కథల సమాహారం. ఇందులోని కథలు మనిషి జీవితం, మేధస్సు, సామాజిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉపకరిస్తాయి. పంచతంత్ర కథల పుట్టుక వెనుక ఒక కథ ఉంది. పూర్వకాలంలో మహిళారూప్య అనే ఒక రాజ్యాన్ని అమరశక్తి రాజు పాలించేవాడు. రాజ్యం బలంగా, ధనికంగా ఉండేది. కాని రాజుకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. అతనికి 3 కుమారులు, బాహుశక్తి, ఉదయశక్తి, అనంతశక్తి. అయితే వారు పరిపాలన, విద్య, రాజకీయ వ్యూహాల్లో ఆసక్తి చూపలేకపోయారు. చదువులో చురుకుగా లేకపోవడం, మూర్ఖత్వంతో ఉండడం వల్ల రాజుకు పెద్ద బాధగా మారింది. ఈ పరిస్థితిని చూసి రాజు చాలామంది గురువులను సంప్రదించాడు. కాని ఎవరూ అతని కుమారులను సన్మార్గపరచలేకపోయారు. ఆ తరువాత రాజు విష్ణు శర్మ అనే గొప్ప పండితుడిని కలుసుకున్నాడు. రాజు తన కుమారులను విజ్ఞులుగా మార్చినవారికి గొప్ప బహుమతి ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాని విష్ణు శర్మ ఆ బహుమతిని తిరస్కరించి 5 నెలల్లోనే మీ కుమారులను జ్ఞానవంతులను చేసి చూపిస్తాను అని సవాల్ విసిరాడు. ఆ తరువాత అతను తన విద్యను బోధించేందుకు కథల రూపాన్ని ఎంచుకున్నాడు. అలా పుట్టింది పంచతంత్రం. పంచతంత్రం మొత్తం 5 విభాగాలుగా విభజించబడింది. మొదటిది మిత్రభేదం, స్నేహితుల మధ్య ఎందుకు విభేదాలు వస్తాయో వివరిస్తుంది. రెండవది మిత్రలాభం, మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తుంది. మూడవది కాకోలుకీయం, శత్రువులను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తుంది. నాల్గవది లబ్ధప్రణాశం, ఎలా మనం నష్టాలను స్వయంగా తెచ్చుకుంటామో తెలియజేస్తుంది. ఐదవది అపరేక్షితకారితం, అనుకోని సంఘటనలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలియజేస్తుంది. 5 విభాగాలలో కలిసి మొత్తం 84 కథలు ఉన్నాయి. మిత్రభేదంలో 30 కథలు, మిత్రలాభంలో 10 కథలు, కాకోలుకీయంలో 18 కథలు, లబ్ధప్రణాశంలో 12 కథలు, అపరేక్షితకారితంలో 14 కథలు. మొదటి 4 భాగాల్లో జంతువులు ప్రధాన పాత్రల్లో ఉండగా 5వ భాగంలో మానవులు ప్రధాన పాత్రల్లో ఉంటారు. పంచతంత్రం కథల్లో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి నమ్మకద్రోహం, మోసం, స్నేహం, తెలివితేటలు, ధైర్యం వంటి జీవిత గుణాలను నేర్పిస్తాయి. ఈ కథలు పిల్లలకు మాత్రమే కాకుండా అన్ని వయస్సుల వారికి పాఠాలు బోధిస్తాయి. చిన్న కథల రూపంలో ఉన్న ఇవి పెద్ద మార్గదర్శకాలుగా ఉంటాయి. ఇందులోని చాలా కథలు జంతువులతో సంబంధం కలిగి ఉంటాయి. దీంతో పిల్లలకు అర్థం కావడం మరింత సులభం అవుతుంది. పంచతంత్ర కథలు అనేక భాషల్లో అనువదించబడ్డాయి. అరబిక్, పర్షియన్, లాటిన్, ఇంగ్లీష్ వంటి అనేక భాషల్లో ఇవి తర్జుమా అయ్యాయి. అరబిక్లో ఖలీలా దిమ్నా, పర్షియన్లో ఫాబుల్స్ ఆఫ్ బిద్పాయ్, లాటిన్లో డైరెక్ట్ ఫెబులే, ఇంగ్లీష్లో ఫెబల్స్ ఆఫ్ పంచతంత్ర. పంచతంత్రం కేవలం కథల సంపుటి మాత్రమే కాదు, ఇది జీవిత గుణాలను నేర్పించే మంత్రసిద్ధి. ఇవి ఇప్పటికీ మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తూ తెలివితేటలను పెంపొందించే అమూల్య జ్ఞానభాండాగారం. ఈ కథల గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మీరు ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.